భూ కబ్జా కేసులో తమ్మినేని సిక్కోలులో కనిపించడేమి? మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మిస్సింగ్ అని చెప్తున్నారు పోలీసులు. తమ్మినేని కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదవడంతో ఆయన భార్య కుమారుడితో సహా అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం కొనసాగుతోంది. శ్రీకాకుళంలో నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో 4 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాజేయాలన్న భారీ కుట్రపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు నాగ్తో పాటు మొత్తం 13 మందిపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ A5గా, తమ్మినేని సీతారాం A6గా, వాణిని A7గా చేర్చిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. 2022లో శ్రీకాకుళం చాపురం పంచాయతీ పరిధిలోని శ్రీ సత్యసాయి నగర్ లేఅవుట్లోని 900 గజాల స్థలాన్ని తమ్మినేని కుమారుడు తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ స్థలం అసలు యజమాని అందవరపు గోవిందరాజులు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివసిస్తున్న కారణంగా ఆ స్థలం చాలా కాలంగా ఖాళీగా ఉండడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు ముందస్తు ప్లాన్ ప్రకారం అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని కుట్ర చేశారు. మినిమం వెరిఫికేషన్ కూడా చేయకుండా సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆమదాల వలస సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో, ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఆమదాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు. ఈ 2 డాక్యుమెంట్స్లో వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే తమ్మినేని సీతారాం గారు ఉన్నారో, తమ్మినేని వాణి గారు అండ్ నాని అలియాస్ నాని ఎవరైతే ఉన్నారో వీళ్ళు పే చేయడం అన్నది జరిగింది. స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో నీతులు చెప్పిన తమ్మినేని సీతారాం బతికున్న మనిషి చనిపోయినట్టు నకిలీ సర్టిఫికెట్ సృష్టించి భూములు కొట్టేశారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. తమ్మినేని భూభాగోతంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కూన రవికుమార్. ఆ రోజు అనేక భూ కబ్జాల మీద మాట్లాడాను, నువ్వు సాగించినటువంటి అవినీతి మీద మాట్లాడాను. నేను అడుగుతా ఉన్నాను, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నోరు పెగలదేం? ఈరోజు ఎందుకు మాట్లాడటంలా? ఏమయ్యా ధర్మాన ప్రసాద్, ఏమయ్యా కృష్ణదాస్, ఏమయ్యా వైసీపీ? మీరందరూ కూడా వైసీపీ పార్టీ అంటేనే ఒక దొంగల పార్టీ, భూకబ్జాల పార్టీ. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కిందనున్నటువంటి సామాన్య కార్యకర్త వరకు కూడా మీరు ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారే, ప్రజల ఆస్తుల్ని కైంకర్యం చేశారే, ప్రభుత్వ ఆస్తుల్ని కైంకర్యం చేశారే. ఈరోజు మీరు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తనపై తన కుటుంబ సభ్యులపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు తమ్మినేని సీతారాం.